హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యూట్యూబర్స్ యాంకర్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. దీనితో పాటు హైదరాబాద్లో కూడా మియాపూర్ స్టేషన్లో 25 మంది సినీ ప్రముఖులు, అది రానా గారు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, ఇలాగా పలువురు సినీ ప్రముఖుల మీద మొత్తం 25 మంది మీద, వాళ్ళలో ఈ ఇన్ఫ్లుయర్స్ కూడా ఉన్నారన్నమాట. 318 క్లాస్ 4 అండ్ 112 తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 4, ఐటీ యాక్ట్ సెక్షన్ 66D ప్రకారం ఎఫ్ఐఆర్ అనేది కట్టడం జరిగింది. ఈ నేరం కానీ ప్రూవ్ అవుతే 7 years జైలు శిక్ష ప్లస్ జరిమానా. దీంతో పాటు ఐటీ యాక్ట్ కూడా యాడ్ చేశారు కాబట్టి 3 years జైలు శిక్ష, జరిమానా. ఇలాగా కేసులు అనేది నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు కూడా భయపడి ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయర్స్ హర్ష సాయి, దయా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళు దుబాయ్ పారిపోయారని చెప్పేసి మన సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అనమాట. బెట్టింగ్ గేమ్స్, స్కిల్ గేమ్స్, దీంతో పాటు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ అనమాట. ఇవన్నీ వస్తుంది. చాలామంది కూడా మాకు అవేర్నెస్ లేక ఇవన్నీ ప్రమోట్ చేసామంటారు. మన యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయర్స్ కానీ, యాంకర్స్ కానీ, కొంతమంది సినీ ప్రముఖులు కానీ మాకు అవేర్నెస్ లేదు, అందుకే వీటిని ప్రమోట్ చేయడం అనేది జరిగిందని చెప్తారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్, గ్యాంబ్లింగ్ గేమ్స్ అని చెప్పేసి, ఇలాంటి స్కిల్ గేమ్స్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ వీటన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చట్టం అనేది లేకుండా పోయింది. వీళ్ళు రానా కానీ, విజయ్ దేవరకొండ కానీ చెప్తున్న ఇది స్కిల్ గేమ్ అని చెప్పి మేము ప్రమోట్ చేశాము. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఉంది. 1968లోనే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ అనే కేసులో గేమ్ ఆఫ్ స్కిల్ అంటే నైపుణ్యం ఆధారంగా ఆడితే అలాంటివి గ్యాంబ్లింగ్ కిందకి రావు అని చెప్పేసి అప్పటి సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పిచ్చారు. కాబట్టి మేము ఆ తీర్పును బేస్ చేసుకొని మేము ఇది ప్రమోట్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరేమో మాకు అంత అవగాహన లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ బెట్టింగ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి ఈ రమ్మీ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి గేమ్స్ అన్నిటికి కూడా చట్టబద్ధత అనేది ఇవ్వలేదు. అంటే సిక్కిం అలాంటి రాష్ట్రాల్లో వాళ్ళు రీసెంట్గానే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మేము ఈ గేమ్స్ వీటన్నిటికి కూడా మీకు పక్క లైసెన్సులు ఇస్తాము, చేసుకోండి అని చెప్పేసి. ఇలా ఎందుకు మీరు లైసెన్సులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ అని అంటే, ఈ రకంగా అయినా సరే మేము కొంత ఆదాయ వనరు సమకూర్చుకోవాలని చెప్పేసి వీటిని ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారం ఈ ఆన్లైన్ గేములు కానీ, బెట్టింగ్ గేములు కానీ, గ్యాంబ్లింగ్ గేములన్నీ కూడా రమ్మీతో సహా అన్నీ బంద్ చేయటం అనేది జరిగింది. 2017లో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్ గేమ్లు ఇవన్నీ కూడా ఆ చట్ట పరిధిలోకి తీసుకొచ్చేసి అవన్నీ ఆడడానికి అవకాశం లేదని చెప్పేసి ఆపేశారు. భారతదేశానికి ప్రజలే వెన్నెముక, యువతే వెన్నెముక అని చెప్పుకునే మన దేశ నాయకులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని వీటన్నిటిని అరికట్టడానికి రాష్ట్రాల మీద వేసేసారు. కానీ రాష్ట్రాల వారీగా కాకుండా దేశ మొత్తం ఒకే విధమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి మన మోడీ గారు చేయొచ్చే అవకాశం ఉంది. మన భారతీయ న్యాయ సంహితలో ఒక చట్టాన్ని అనేది చేర్చి, కొత్త చట్టాన్ని అనేది చేర్చి దీనికి ఈ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, ఇటువంటి ఆన్లైన్ గేమ్ డబ్బు పోగొట్టుకున్నా, డబ్బు వస్తున్నా ఏదైనా సరే ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ గేమ్ కిందే వస్తుంది. కాబట్టి ప్రజలకి దానికి నష్టపోతారు. కాబట్టి ఈజీ మనీ కోసం అలవాటు అయ్యి చాలామంది కూడా ఇదే పనులు చేస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకొచ్చేసి ఇవన్నిటిని కూడా ఆపేయాల్సింది. ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా నిషేధించే అధికారం ఎవరికన్నా ఉంది అంటే రాష్ట్రాల వారీగా నోడల్ అధికారులు అనే వాళ్ళు ఉంటారు. ఒక ఐఏఎస్, ఐఆర్ఎస్ వాళ్ళని తీసుకొని వాళ్ళని నోడల్ అధికారులుగా ప్రమోట్ చేసి ఇలాంటి ఆన్లైన్ సంబంధించి సైబర్ క్రైమ్స్ కానీ, ఐటీ సెక్టార్స్లో కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పేసి చూసి
వాటికి సంబంధించి యూఆర్ఎల్ కోడ్స్ ఉంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం లేకుండా ప్రజా సంక్షేమమే తన సంక్షేమం అని కోరుకున్న రోజు ఈ బెట్టింగ్ యాప్స్ని చాలా ఈజీగా ఆపేయచ్చు. గవర్నమెంట్లోనే ప్రాబ్లం ఉంది కదా, నోడల్ అధికారులు ఉంటారు కదా, ప్రతి ఒక్క రాష్ట్రానికి నోడల్ అధికారులు ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్, మీరనే స్కిల్ గేమ్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానీ, గ్యాంబ్లింగ్ గేమ్స్ కానీ వీటన్నిటిని అరికట్టవచ్చు, బ్లాక్ చేయొచ్చు. యాప్స్ అన్ని రన్నింగ్ చేయడానికి ముఖ్యంగా వీళ్ళు వాడేది ఆల్గారిథం కోడింగ్స్ని బట్టి ఈ సిస్టమ్ అంతటిని యూఆర్ఎల్ వీటిని రన్ చేయటం అనేది జరుగుతుంది. ఆ యూఆర్ఎల్ వాటికి ఆల్గారిథం కోడింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని సిస్టమ్ని ఉపయోగించి మన గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయొచ్చు, నిషేధించవచ్చు, బ్లాక్ చేసేయచ్చు. బ్లాక్ చేసేస్తే ఎవరికి కూడా ఈ సర్వర్స్ అనేది రీచ్ అవ్వవు కదా, ఆ సర్వర్స్నే బ్లాక్ చేసేయచ్చు.